Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday. So 18th November అండ్ రేపు మన వీక్లీ ఎక్స్పైరీ కూడా. సో ఒకసారి క్విక్గా రేపటి ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చేద్దాం. అండ్ యా, లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో దిస్ ఫర్ టుమారో అండ్ యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ బేసికల్గా. సో ఇక్కడ ఎస్టర్డే అంటే ఈరోజు సెషన్ కోసం ఫ్రైడే ఏం జరిగిండే అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు మోడరేట్ బుల్లిష్ ఉండే, అండ్ దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ అనమాట, వీళ్ళు మీలాగా నాలాగా. సో వీళ్ళు బేరీజ్ ఉండే. ఐ డోంట్ నో ఎందుకు బేరీజ్ ఉండే ఏంటి అనేది స్టిల్ అర్థం కాలేదు. సో బేరీజ్ ఉండే, బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉండే. అండ్ అంత డేటా అగ్రెసివ్ ఉందా అంటే కాదు. సో అది మనం డిస్కస్ చేసుకుని. సో మన అనాలిసిస్ ప్రకారం ఈ లెవెల్కి వచ్చి వెళ్తే హై ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం టిల్ దీస్ లెవెల్స్ 1:3, 1:2 అలాగా. బట్ ఇక్కడే సస్టైన్ అయ్యి పైకి వెళ్తుంటే మాత్రం 1:1 ఆర్ 1:2 దగ్గర క్విక్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమని డిస్కస్ చేసుకునండి. అండ్ యా, అండ్ వన్ మోర్ థింగ్, సో మనం ఎక్స్పెక్ట్ చేసినుండే ఈ ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని, బట్ సమ్ హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ లైక్ దట్. సో యా, అంటే ఈరోజు కంప్లీట్గా నేను అవైలబుల్ లేను, సో దట్ అట్లీస్ట్ మీకు మెసేజెస్ అనేది చేస్తుండే సో ఎలా ఉంటే ఏంటి అనేది. అండ్ యా, సో ఇండికేటర్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ సిగ్నల్ ఇస్తే మనం ఇక్కడ వరకు బేసిక్గా ఇలా ఎవరైతే ఇండికేటర్స్ పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళు నేను మనం ఈ లెవెల్లో తీసుకున్నా ఇక్కడ మనకి అట్లీస్ట్ 28 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండింది. 1:2 ఫస్ట్ చూస్తాం కాబట్టి బేసికలీ ఫస్ట్ ఈ ట్రేడ్ అయితే చేయము, బికాజ్ మనము ఎప్పుడైతే ఈ లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అని ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేయం. బట్ ఎవరైతే అనాలిసిస్ చూడలేదో వాళ్ళ కోసం చెప్తున్నా నేను, అట్లీస్ట్ 1:2 పెట్టుకున్నా కూడా అచీవ్ అయితే అవ్వదు. సో ఈ ట్రేడ్ చేసి వేస్ట్ అనమాట బేసికల్గా. ఎందుకంటే ఈ లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అనుకున్నాం కాబట్టి బేరిష్ సిగ్నల్ తీసుకోము. ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా నేను, బికాజ్ ఎవరైతే అనాలిసిస్ చూడకుండా ఓన్లీ ఇండికేటర్ యూజ్ చేస్తుంటే మాత్రం ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్టు. సో స్టాప్ లాస్ ఏ లెవెల్లో హిట్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ లెవెల్లో హిట్ అయింది, దాని తర్వాత ఒక లాంగ్ సిగ్నల్ అయితే వచ్చింది. ఇన్ కేస్ లాంగ్ సిగ్నల్ వస్తే దాని సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే సపోజ్ ఈ లెవెల్లో మనం ప్రెడిక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ లాంగ్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది, ఒక పుల్ బ్యాక్ అనేది ఈ లెవెల్లోనే ఉంది కాబట్టి ఇన్ కేస్ లాంగ్ సిగ్నల్ తీసుకుంటే ఏంటి వ్యూ అనేది కూడా చెక్ చేద్దాం. సో ఈ లెవెల్లో స్టిల్ ఇంకా కొంచెం కిందికి ప్లాట్ చేస్తున్నాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేటివి. లెట్స్ సీ ఎన్ని పాయింట్స్ అంటే సో అరౌండ్ 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉండేది. బట్ డే హై ఏదైతే ఈ లెవెల్కి చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 1:2 40 పాయింట్స్ క్యాప్చర్ అయితే చేయొచ్చు. బట్ స్టిల్ ఈ లెవెల్కి వరకు ట్రయల్ చేసినా కూడా 1:2 అనేది అచీవ్ అవుతుంది, 45-50 పాయింట్స్. సో ఇది నేను ఎక్సెల్ షీట్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఐఎమ్ టూ లేట్, సో ఇవన్నీ ఇంకా డిలే అవుతుందని చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మనకి అసలు ఏదైతే హై వాల్యూమ్ క్యాండిల్ ఉందో, ఏదైతే ప్రీవియస్ సెషన్లో లాస్ట్ హై లిక్విడిటీ ఉన్న క్యాండిల్ ఉందో దాన్ని బ్రేక్ డౌన్ అయితే జరగలేదు. సో ఈ లెవెల్లో చూసి కూడా సిగ్నల్ కంటే ముందు కూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో వాళ్ళు కూడా అనాలిసిస్ చూస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఎందుకంటే షార్ట్ చేయాలా వద్దా అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. షార్ట్ అనేది కిందికి వస్తేనే షార్ట్ చేయాలి, దీనిపైన ఎక్కడున్నా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ సిగ్నల్ అనమాట. సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ థింగ్, రేపటి కోసం ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా సరే అంటే ఈ లెవెల్స్ వర్క్ అవుతున్నాయి, ఇది హైలీ ఇంపాసిబుల్ ట్రేడ్ అయిపోయాక చెప్తున్నాం కాదు, మనం ట్రేడ్ కంటే ముందే డిస్కస్ చేస్తాం ఈ పాయింట్స్ అన్నీ. హై ప్రాబిలిటీ ఎలా ఉంటుంది, మీడియం ప్రాబిలిటీ ఎలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ అనేది క్లియర్గా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే హై ప్రాబిలిటీ ట్రేడ్లో ఉంటే మనం ఎందుకు క్వాంటిటీ 100% డిప్లాయ్ చేయొచ్చు, ఎందుకు మీడియం ప్రాబిలిటీలో చేయొచ్చు అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎవరికైతే అర్థం కాదు ఆర్ ఈ లెవెల్స్ ఎందుకు అక్యురేట్గా వర్క్ అవుతాయని ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండొచ్చు. బట్ స్టిల్ ఎప్పుడైతే మీరు డేటా బ్రేక్డౌన్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఓపెన్ పొజిషన్స్ని గేజ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒక ఐడియా స్టార్ట్ అవ్వాలి, అంటే మీ ఆలోచన వే ఉంటుంది కదా, అది మార్చి చూస్తే తప్ప ఇది అర్థం కాదు. సో యా, సో
ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఇందులో డిస్కస్ చేసుకోవడానికి కూడా ఒక పెద్దగా ఏం లేదు. అండ్ లీవ్ తీసుకోవడానికి కూడా మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డేటాలో ఎక్కువ డెప్త్ లేనప్పుడు ఇలాంటి టైంలో కూడా మనం బ్రేక్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ దిస్ ఫర్ టుమారో. సో బిఫోర్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఒకసారి క్విక్గా డేటా అయితే చూద్దాం బేసిక్గా. అండ్ ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ టుడే. యా సో ఇక్కడ క్లయింట్స్ అంటే మనకి బేసిక్గా క్లయింట్స్ ఓవరాల్గా డేటా మనకి అంటే పాపులేట్ అయిన డేటా చూస్తే ఏంటంటే ఇక్కడ బుల్లిష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్నల్ పొజిషన్స్ అనేవి ఇక్కడ రివీల్ ఎవ్వరు చేయరు. అండ్ ఎఫ్ఐఎస్ చూస్తే వీళ్ళు బేరిష్ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రొప్రైటరీస్ చూసినా కూడా జనరల్గా బేరిష్ ఉంటుంది. బట్ యా డిఐ జనరల్గా మనం కన్సిడర్ కూడా చేయం. బట్ ఈ డేటా రియలా అంటే కాదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ అండ్ స్ట్రాటజీ కానీ అర్థం చేసుకున్నప్పుడు క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. బట్ ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ ఒక సైకాలజీ దీని గురించి మాట్లాడాలి. సమ్హౌ వీల్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎందుకో షార్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రోజు డిస్కస్ చేసినవే ఉన్నాయి కదా, ఒక ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అని చెప్పేసి. ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు అంటే డౌ థియరీ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ సైడ్ థింక్ చేయకూడదు. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రాపర్ ఫాలోఅప్ వస్తే తప్ప ఆ వేలో థింక్ చేయకూడదు. కాబట్టి సో ఇక్కడ రీటైలర్స్ బేరీజ్ ఉండే అనుకుంటా, ఇది వాళ్ళకి లాస్ ఇచ్చింది. అండ్ ఈరోజు కూడా కంప్లీట్గా సో దీని తర్వాత కూడా ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ లాంగ్ వెళ్ళడానికి చాలా ఆలోచించారు. బికాజ్ ఇది 50% రిట్రేస్మెంట్ వస్తుందో ఏంటో అనేది నేను హ్యావ్ గాన్ త్రూ సైకాలజీ అనమాట. అందుకని చెప్తున్నా నేను. సో రీటైలర్స్ అందరు నాకు తెలిసి ఇది 50% వస్తుంది అనుకుంటారు, బట్ 50% రాలేదు. అండ్ వాళ్ళు స్టిల్ బేరీజ్ ఉండే. బికాజ్ ఈ 50% వస్తే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి నాకు తెలిసి అదే వేలో బేరీజ్ ఉన్నారు ఈరోజు కూడా. సో సైకాలజీని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీరు కూడా సేమ్ వేలో ట్రేడ్ చేసి ఉంటే మాత్రం ట్రేడింగ్ ఆపేయండి ఒక 1 వీక్. బికాజ్ ఎవ్రీ డే క్లయింట్స్కి మీరు అలైన్ అయి ఉంటే మాత్రం మీరు హ్యూజ్ లాసెస్ అనేది చూస్తారు. కాబట్టి ట్రేడింగ్ ఆపేసి ఫస్ట్ R&D స్టార్ట్ చేయండి. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ సేమ్ వేలో మీరు క్లయింట్స్ని చూస్తే వీళ్ళు ఇక్కడ మనకి కనపడడానికి బుల్లిష్ కనబడుతున్నారు, బట్ స్టిల్ దే ఆర్ బేరిష్ అనమాట. సో వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ని కానీ స్ట్రాటజీస్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు బేరిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ జనరల్గా యూజువల్లీ దే బ్లఫ్ విత్ దేర్ పొజిషన్స్ అనమాట. సో ఇక్కడ బేరిష్ కనిపిస్తున్నారు కానీ వీళ్ళు యాక్చువల్గా ఒక బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అండ్ ప్రొపరైటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళని అలైన్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా బుల్లిష్గా ఉన్నారనమాట. మనం డిఐస్ని కన్సిడర్ కూడా చేయం కాబట్టి. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే బేసిక్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్స్ బేరిష్ ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటు సైడ్ ఉండకూడదో తెలుసుకోవాలి. ఈవెన్ స్టాప్ లాస్ తీసుకుంటే ప్రొపరైటరీస్ ఎఫ్ఐఎస్ కూడా స్టాప్ లాస్ తీసుకుంటారు కాబట్టి మనం కూడా తీసుకోవచ్చు. అండ్ మనకు ఒక సిస్టమ్ ఉంది బేసిక్గా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ టు అలైన్ విత్ ప్రొపరైటరీస్ అని ప్రైస్ యాక్షన్ ఏది చెప్తే అది. ప్రైస్ యాక్షన్ కూడా డౌన్ ట్రెండ్ అయితే సజెస్ట్ చేయట్లేదు, ఓన్లీ క్లయింట్స్ ఆ వ్యూలో ఉన్నారు. సో మనం కూడా అలా ఉండాలంటే కాదు. సో ప్రొపరైటరీస్ ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, క్లయింట్స్ బేరిష్ ఉన్నారు. సో వీళ్ళ వ్యూ ప్రకారం మనం ఇంటెన్సిటీ ఎంత ఉంది డేటా అని క్లియర్గా ఒకసారి చూద్దాం. సో ఇన్ కేస్ ఎవరైనా యాక్చువల్గా మీకు ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నాను. బేసిక్గా ఎవరైనా మీతో ఒక వర్కింగ్ సెటప్ ఉండి ఈ డేటా మీకు మేము ప్రొవైడ్ చేసే డేటా మీకు వాల్యూ యాడ్ లాగా అనిపిస్తే మా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. సింప్లీ యూ కెన్ కాల్ అస్ ఆర్ మెసేజ్ సో దట్ తర్వాత కొలాబరేట్ అయ్యి నిజంగా మీకు హెల్ప్ అవుతుందా లేదా అండ్ దాన్ని బట్టి ఒక హెల్దీ డిస్కషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత విల్ సీ హౌ ఇట్ గోస్ అనేది. సో మీకు హెల్ప్ అవుతుందంటే డెఫినెట్గా పింగ్ చేయండి. సో దట్ లెట్స్ సీ అంటే అది ఎక్కడ నుంచి ఏ స్టేజ్కి వెళ్తుంది అని చెప్పేసి. సో యా ఒకసారి క్విక్గా డేటా ఇంటెన్సిటీ అయితే చూద్దాం బేసిక్గా. సో ఇది ఈరోజు నెక్స్ట్ సెషన్ కోసం ప్రిపేర్ చేసుకున్న అనాలిసిస్ అనమాట బేసిక్గా. సో డేటాలో నిజంగా అంత ఇంటెన్సిటీ ఉందా అంటే ఆపర్చునిటీ వైజ్ చాలా ఇంటెన్సిటీ ఉంటుంది అంటే నాకు ఎందుకో సమ్హౌ ఇప్పుడు మనకి ఇలాంటి డేటా అయితే కనిపించట్లేదు అనమాట. ఇంత హ్యూజ్ డేటా అయితే బిల్డ్ అయ్యలేదు, బట్ స్టిల్ లైవ్లో బిల్డ్ అవ్వదా అంటే బిల్డ్ అవుతుంది. బట్ అది ఎక్కడికి చూడొచ్చు అంటే మనం సెన్సిబుల్లో కానీ ఎన్ఎస్సి వెబ్సైట్లో కానీ ఐచాట్స్లో కానీ స్టాక్ గేజ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఓఐ అనేది తెలుస్తూ ఉంటుంది. సపోజ్ ఓఐ కాల్ సైడ్ హ్యూజ్గా బిల్డ్ అవుతుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బేరీ సినారియో. పుట్ సైడ్ ఎక్కువ రైటింగ్ ఉందనుకోండి, సో అది
బుల్లిష్నెస్కి అంటే లాంగ్ సైడ్కి ఒక ఆపర్చునిటీ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి అంటే బేసిక్గా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏమంటారంటే అది కాల్ రైటింగ్ అని ఎలా డిస్కస్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే రీటైలర్స్ మాత్రమే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేస్తారు. అండ్ ఎక్కడైనా సరే హై ప్రాబిలిటీ వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్కే ఉంటుంది కాబట్టి ఆ వేలో మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది బేసిక్గా. అండ్ ఈరోజు ఆల్రెడీ లేట్ అయింది, సో నేను కొంచెం క్విక్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో నెక్స్ట్ థింగ్, సో డేటాలో అంత ఇంటెన్సిటీ లేదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే వే ఏంటి అంటే, సో ఒక హై ప్రాబిలిటీ జోన్ కన్సిడర్ ఎలా చేయొచ్చు అంటే ఈవెన్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. బట్ స్టిల్ నేను మీకు క్లియర్గా చెప్తున్నా, అంటే అక్కడికి వెళ్ళి 15 minutes క్యాండిల్ చూడాలి, దాన్ని హైలో బ్రేక్ చేయాలి, ఇవన్నిటికంటే సింపుల్ వే ఏంటంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటూ ఈ రేంజ్ వరకు వెళ్తుంటే ఒక 1:2 1:3 అనే రిస్క్ రివార్డ్ ఫాలోతో ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై వ్యూ అండ్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్కి మీరందరూ ఇదే ట్రేడ్ తీసుకోమని చెప్పి, మీ అనాలిసిస్కి మేము చెప్పే అనాలిసిస్ అండ్ డేటా బ్రేక్ డౌన్ మీకు యూజ్ అవుతే కనుక అప్పుడు ప్లాన్ చేసుకోండి. సో టీకే, సో ఓన్లీ మా పైన ఎవరు రిలే అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఓన్ నాలెడ్జ్ ఉంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. టీకే, సో ఇది ఒక వ్యూ అనమాట. అండ్ ఎందుకు నేను ఇలానే చేస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రిలే ఆన్ పుల్ బ్యాక్ అనమాట. బికాజ్ ప్రైస్ ఉన్న చోటనే వెళ్ళదు. మీరు రెగ్యులర్గా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ అర్థం చేసి ఉంటే ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక ప్యానిక్ మూమెంట్ క్రియేట్ అయిన తర్వాతే ఒక హై ప్రాబబిలిటీ జరుగుతుంది. అండ్ ఇది మా బ్యాక్ టెస్ట్లో హై ప్రాబిలిటీ అనమాట బేసిక్గా. సో అందుకని చెప్పి మేము ఎక్కువగా దానిపైన డిపెండ్ అవుతూ ఉంటాం. ఠీకే, ఇదొక సినారియో. అండ్ ఇంకొక మీడియం ప్రాబబిలిటీ సినారియో ఏంటంటే ఈరోజు డిస్కస్ చేసుకున్నట్టుగానే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఈ లెవెల్ పైనే ఉండి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ తీసుకుంటే మాత్రం ఒక 1:1 1:2 ట్రేడ్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడే తీసుకొని ఇక్కడే కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తుంటే మాత్రం ఒక 1:1 1:2 తర్వాత బుక్ చేయండి. మైనర్ క్వాంటిటీ ఉంటే ట్రయల్ చేయడానికి ట్రై చేయండి. సో యా, ఇది క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనమాట. అండ్ లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే రేపటి కోసం వీఆర్ నాట్ థింకింగ్కి అంటే మా డేటా బ్రేక్ డౌన్ రిజల్ట్స్ కానీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ టెస్టింగ్ అని చెప్తుంది ఏంటంటే, సో ఎక్కువ అగ్రెసివ్గా బేరిష్కి అయితే వెళ్ళకూడదు అన్లెస్ అంటిల్ ఏదో పెద్ద వార్ న్యూస్ ఏదో ఒక పెద్ద నెగిటివ్ న్యూస్ ఓపెన్ అయ్యి అండ్ ప్రైస్ కన్ఫర్మ్ చేస్తూ కిందికి వెళ్తుంటే. అండ్ ఇది రెగ్యులర్గా నేను అవాయిడబుల్ సినారియో 10 to 20% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాను కదా, ఇక్కడ 10% ఆఫ్ వాళ్ళ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది ఒక అవాయిడబుల్ సినారియో యాజ్ వెల్. పర్సనల్గా నేనైతే అవాయిడబుల్ సినారియో ట్రేడ్ చేయను. ఈవెన్ నేను బ్రేక్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటాను, కానీ డేటాలో చెప్పని ఏమంటారు ప్రైజ్ యాక్షన్ జరుగుతుంటే మాత్రం నేను తీసుకోలేను పర్సనల్గా, కాబట్టి నేను ట్రేడ్ చేయను బేసిక్గా. సో ఇది మై పర్సనల్ వ్యూ. అండ్ ఇంకొక అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఇన్ కేస్ ఏదో ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ వచ్చి ప్రైస్ ఇక్కడే గ్యాప్ అవుట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మాత్రం ఇది ఒక అవాయిడబుల్ సినారియో. అండ్ దీన్ని మనం రెగ్యులర్గా చేసే క్వాంటిటీ ఉంటుంది కదా, సపోజ్ 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి. అండ్ ఎవరైతే దాన్నే ఆసరాగా చేసుకుని 100% క్వాంటిటీ డిప్లాయ్ చేస్తారో వీళ్ళందరూ హ్యూజ్ లాసెస్ చూస్తారు. మాకు వచ్చే మెసేజెస్ కూడా ఇలాంటివి అనమాట. సో ఇది కొంచెం ఈజీ అవుతుంది మీకు, అంటే ఎందుకు 100% క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు ఎందుకు చేయకూడదు అని చెప్పి. అండ్ సపోజ్ రేపు గ్యాప్ అప్ ఇక్కడే రేపు ఇంకొక 300 పాయింట్స్ మూవ్ అయినా కూడా నేను వర్రీ అవ్వను, బికాజ్ నా డేటాలో అది లేదు కాబట్టి. నా డేటాలో ఏంటి అంటే మేము చూసే డేటాలో ఏంటి అంటే హై ప్రాబిలిటీ లేదా మీడియం ప్రాబిలిటీ. లో ప్రాబిలిటీలోకి వెళ్తే ఏంటంటే మన క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకరోజు మనకి ప్రాఫిట్స్ కనిపించవచ్చు, బట్ 3 months ప్రాఫిట్స్ 2 daysలో వెళ్ళిన సినారియోస్ 2 daysలో కూడా వేవ్ ఆఫ్ అయిన సినారియోస్ చాలా ఉన్నాయి. కాబట్టి క్యాపిటల్ సేవ్ చేసుకోవడం హై వాట్ యూ కాల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా ప్రీషియస్ థింగ్గా మేము కన్సిడర్ చేస్తాం అనమాట. సో అందుకని చెప్పి అది చెయ్యం. అండ్ డేటా బ్రేక్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక 1000 పాయింట్స్ కిందకి వెళ్ళినా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే మేము ఎందుకు ఇంత అక్యురేటివ్ రిజల్ట్స్ చెప్తాము ఆర్ ఎందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ డేటా వర్క్ అవుతుంది అంటే ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చాలా సినారియోస్ చూడాల్సి ఉంటుంది. ఒక ప్రైస్ నిఫ్టీ అనేది ఒక డేలో ఆన్ అన్ యావరేజ్ ఒక 10 days యావరేజ్ కానీ ఒక మంత్లీ యావరేజ్ కానీ చూసుకుంటే 200 పాయింట్స్ ఎన్ని డేస్ మూవ్ అవుతుంది,
100 పాయింట్స్ ఎన్ని డేస్ మూవ్ అవుతుంది, 150 పాయింట్స్ ఎన్ని మూవ్ అవుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతున్నాయి. సో అప్పుడు మీకు ఏంటంటే లో ప్రాబబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ అనేటివి మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి క్లియర్గా, యావరేజ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. సో యా, దిస్ ఫర్ టుమారో. అండ్ యా, ఇట్స్ ఆల్రెడీ లేట్ కాబట్టి ఇంకేమైనా పాయింట్స్ ఉన్నా ఆర్ మిగతా డీటెయిల్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇన్ కేస్ మీకేమన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్ మేము ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా ఆర్ మీకు డేటా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మెసేజ్ అయితే చేయండి, సో దట్ మీకు అర్థమయ్యే వేలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఎప్పుడైనా సరే ఒక న్యూ టాపిక్ మనకి తెలియని టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే అది ఫేక్ అనిపిస్తుంది, అర్థం కాదు, జడ్జ్ చేయడానికి ఇష్టపడతాం. సో అవన్నీ వదిలేసి అవతల వాళ్ళలో ఏదో ఉంది చెప్తున్నారు వీడిని అంటే మనకున్న నాలెడ్జ్ని అన్లర్న్ చేసి అవతల వాళ్ళు చెప్పేదాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఇంపాక్ట్ అనమాట మన లైఫ్స్లో. పర్సనల్గా నేను ఇది బిలీవ్ చేస్తా. సో మీరు కూడా ఆలోచించండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుమారోస్ అనాలిసిస్. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.